అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హసి మర్హతి. ఓకే. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఏన ఇదం సర్వం తతం, దేని చేతనైతే ఇదం సర్వం, ఇదం అంటే ఇక్కడ ఏంటంటే ఈ ప్రపంచం, ఈ ప్రపంచం అంతా కూడా తతం ఏదైతే వ్యాపించి ఉందో తత్ అవినాశి విద్ధి, అది అవినాశి. దాని యొక్క లక్షణం ఏంటి? అవినాశి, దానికి నాశనం అనేటువంటిది లేదు. విద్ధి, ఈ సంగతి బాగా తెలుసుకో. అవ్యయస్య అస్య వినాశం కర్తుం కశ్చిత్ న అర్హతి, అది నాశనం అవ్వకపోవటమే కాదు, దాన్ని నాశనం చేసేవాడు కూడా ఎవడూ లేడు ఇక్కడ. అది నాశనం కాదు, దాన్ని నాశనం చేసేవాడు కూడా ఎవడూ లేడు. ఈ విషయం ఎవరెవరికి చెప్తున్నారు? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అర్జునుడు ఏమంటున్నాడు ఇక్కడ? నేను అందరినీ చంపుతాను అంటున్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? నాశనం అయిపోతారు వీళ్ళందరూ. అక్కడ నాశనం అంటే చనిపోవటం. కానీ వాస్తవంగా ఏంటంటే ఇదం సర్వం తతం, ఇదంతా ఏదైతే వ్యాపించి ఉందో, దేని చేతనైతే వ్యాపింపబడి ఉందో ఇదంతా, దానికి నాశనం అనేటువంటిది లేదు, దాన్ని ఎవరో నాశనం చెయ్యనూ లేరు. ఇక్కడ ఆలోచించాల్సిందేంటి? సార్, ఇప్పుడు మనందరం చనిపోతున్నాం కదా, మనందరం నాశనం అయిపోతున్నాం కదా, ఏదో ఒక రోజున మనకి నాశనం అనేటువంటిది వస్తుంది కదా, మరి నాశనం కానటువంటిది ఏది అనే ప్రశ్న మనకి రావాలి. ఇక్కడ అంటున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నాశనం కానటువంటిది ఒకటి ఉంది, అది అందరిలో ఉంది, దాన్ని ఎవరూ నాశనం చేయలేరు. అది ఏమై ఉంటుంది? అది ఆత్మ. సో వేదాంత పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరూ టక్మని చెప్పేస్తారు, ఆత్మ అండి, ఆత్మ, దాన్నే పరమాత్మ అంటాం, దాన్ని రకరకాల పేర్లు పెట్టుకున్నాం. మొత్తానికి అందరిలో ఉండేటటువంటిది ఒక ఆత్మ, దానికి మాత్రం ఎటువంటి నాశనం లేదు. మరి నాశనం అయ్యేటటువంటిది ఏది? పైన ఉండేటటువంటి ఈ స్థూల శరీరం నాశనం అయిపోతుంది, లోపల ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మకి మాత్రం నాశనం అనేటువంటిది లేదు. ఈ సంగతి తెలిసినటువంటి వాళ్ళే ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినటువంటి తత్వదర్శులు, తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళు అని చెప్పి దీని క్లారిఫికేషన్ నెక్స్ట్ శ్లోకంలో ఇస్తున్నాడు. చూడండి, అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. నిత్యస్య అవినాశః అవినాశినః అప్రమేయస్య శరీరిణః. ఎన్ని లక్షణాలు చెప్పారు చూడండి, ఒక్కొక్కటి ఆత్మ యొక్క లక్షణాలు ఇవన్నీ. మొదటి లక్షణం ఏమిటి? నిత్యస్య. నిత్యము అంటే ఏంటి? నిత్యము, ఎప్పుడూ ఉండేటటువంటిది. కాబట్టి ఆత్మ యొక్క లక్షణం ఏంటి? ఎల్లప్పుడూ ఉండేటటువంటిది, దానికి నాశనం అనేటువంటిది లేదు. అనాశినః రెండో లక్షణం, దానికి నాశనం లేదు.
మూడో లక్షణం ఏమన్నారు? అప్రమేయస్య. ఇదొక కొత్త లక్షణం. ప్రమేయము, అప్రమేయము. ప్రమేయము అంటే ఏంటంటే మెజర్మెంట్ అన్నమాట. ఇప్పుడు సపోజ్ సార్ ఈ స్టేజ్ వెడల్పు ఎంత ఉంది అని మనం అడిగామనుకోండి, ఏం పట్టుకొస్తారు? ఓ పెద్ద టేప్ పట్టుకొస్తారు, ట్రింగ్ లాగుతారు, దాంట్లోంచి లాగిన తర్వాత పట్టుకో గోడకి పట్టుకుంటారు, ఇక్కడ లాగి పెట్టుకున్నారు, గట్టిగా లాగి పట్టుకుంటాను. ఇప్పుడు చెప్పి ఎంత ఉందో? సార్ 39 అడుగుల 8 అంగుళాలు ఉందండి అన్నారు. నేను కొలిచేయాలండి, అందుకనే తెలుసు నాకు ఇది. 40 అడుగులు పూర్తిగా లేదు, 2 అంగుళాలు తక్కువ ఉంది ఇది. సో మొత్తానికి ఏంటంటే 40 అడుగులు మనకు తెలుసు. ఎందుకని కొలవాల్సి వచ్చిందంటే వెనక ఫ్లెక్సీ ఎంత చేయించాలా అని అన్నమాట. అప్పుడు దానికోసమని కొలుచుకున్నాం ఒకసారి. సో కరెక్ట్గా 39 అడుగుల 8 అంగుళాలు 9 అంగుళాలు ఉందండి అని చెప్పి లెక్కేసాం దీన్ని. సో ఏంటి, పాయింట్ ఏ నుంచి పాయింట్ బి, దీన్ని మనం ఒక కొలత అంటాం. కాబట్టి ఇది దేని యొక్క కొలత? ఈ స్టేజ్ యొక్క కొలత. తర్వాత ఏం చేసామంటే ఇప్పుడు కింద మ్యాట్లు వేయాలి. ఎంత పెద్ద మ్యాట్లు కావాలి కొలవద్దామని ఆ పక్క నుంచి అక్కడికి పట్టుకున్నాం. దాదాపు 60 అడుగులు ఎంత వచ్చింది, అది కూడా 60 అడుగులు. ఇట్లా మనం ఈ స్థలం ఎంత ఉంది, ఈ ఆశ్రమ స్థలం ఎంత ఉంది, మళ్ళీ టేబుల్ పెట్టుకొచ్చాం, ఇంకో పెరుగుతుంది. ఇది మొత్తం పెంచుకుంటూ పోతూ ఉంటే చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది ఎకరాల్లోకి వెళ్ళిపోతుంది. ఇదంతా ఈ ఎకరాలన్నీ లెక్క పెట్టుకుంటూ పోతే దేంట్లోకి వెళ్ళిపోతుంది? జిల్లాల్లోకి వెళ్ళిపోతుంది. జిల్లాలన్నీ కలిపితే రాష్ట్రాలు అవుతాయి, రాష్ట్రాలన్నీ కలిపితే పెద్ద స్టేట్ అవుతుంది కదా. సో ప్రతి దాన్ని మనం మెజర్ చేయొచ్చు, కొలవచ్చు అనమాట. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఎంత ఉంది అంటే ఒక టేప్ పెట్టి ఇక్కడి నుంచి కొలిచామనుకోండి, సార్ 6 ఇంచెస్ ఏదో చెప్తాం మనం. ప్రతి దానికి ఒక కొలత ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఆత్మని కొలవటం అసంభవం. నువ్వు ప్రపంచంలో దేన్నన్నా కొలవచ్చు, దాని బరువు ఎంతో చెప్పచ్చు, దాని పొడుగు ఎంతో చెప్పచ్చు, ఎంతైనా చెప్పచ్చు. కానీ ఆత్మ దగ్గరికి వచ్చేసరికి కొలతలు లేనటువంటిది. ఎందుకని? అది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో ఎవడికి తెలియదు ఇంతవరకు. అది పెద్దదా చిన్నదా ఎవడూ చెప్పలేడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని అడిగాను అనుకోండి, సార్ ఈ హాల్ పెద్దదా చిన్నదా అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, చెప్పండి. ఎవరన్నా ఆడవాళ్ళ నుంచి ఒకళ్ళు చెప్పండి, సార్ ఈ హాల్ పెద్దదా చిన్నదా, ఒకళ్ళు చెప్పండి. పెద్దది కదా. మగవాళ్ళు చెప్పండి ఇప్పుడు. వాళ్ళకి పెద్దగా ఎందుకు కనిపించింది, మీకు చిన్నగా ఎందుకు కనిపించింది? తేడా ఇదే. దిస్ ఈజ్ రేషనల్. సాపేక్షికం అంటాం మనం. సాపేక్షికం అంటే ఏంటి? ఇప్పుడు మీరు పెద్దది అని అన్నారు అంటే, మీరు చిన్నది అని అన్నారు అంటే, లేదా పెద్దది అన్నారు అంటే దీనికంటే చిన్నది మీరు చూసి ఉండాలి. దీనికంటే చిన్నదాంతో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది? పెద్దదిగా కనిపిస్తుంది. దీనికంటే పెద్దది మీరు ఆల్రెడీ చూశారనుకోండి, అప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది? ఎంతకీ చిన్నదా పెద్దదా? మీ కంపారిజన్ బట్టి మీరు కొలతలు ఇస్తున్నారు. చిన్నది అంటున్నారు, పెద్దది అంటున్నారు. ఇది చిన్నది కాదు, పెద్దది కాదు. దీని ఎంత ఉండాలో అంతే ఉంది. అప్రమేయం. దీన్ని కొలతలు పెట్టడానికి లేదు. మనమేదో టేబుల్ పెట్టి కొలుస్తాం కానీ వాస్తవంగా కొలవడానికి అవకాశమే లేదు. ఇది చిన్నది కాదు, పెద్దది కాదు. ఆత్మ పెద్దదండి. బ్రహ్మాండం ఎంత పెద్దదయ్యా, దానికంటే బ్రహ్మాండం ఉంది. దాంతో కంపేర్ చేసినప్పుడు ఇది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఈ చిన్నదాంతో కంపేర్ చేసినప్పుడు అది పెద్దదిగా కనిపిస్తుంది. అప్రమేయం అనే పదం వాడారు. కాబట్టి ఈ 3 లక్షణాలు ఉన్నటువంటిది ఏదైతే ఉందో, ఇమే దేహాహ అంతవంతః. ఇమే దేహాహ. మరి అంతమైపోయేటటువంటివి ఏంటి? ఇమే దేహాహ. ఈ శరీరాలన్నీ కూడా అంతమైపోతాయి. ఉక్త్వా భారత తస్మాత్ యుధ్యస్వ. కాబట్టి నువ్వేం చేయాలి? వేదాంతం బాగా వంట పట్టింది కదా, ఇప్పుడు చెట్టు చూసుకొని దాని కింద ఒక అరుగు కట్టుకొని హ్యాపీగా తపస్సు చేసుకో. నథింగ్ డూయింగ్. తస్మాత్ యుధ్యస్వ. లేచి యుద్ధం చేయి. ఎంత ఈజీగా చెప్పేసినటువంటి. అరే ఎలాగో చచ్చేవాళ్ళు కదరా, చంపరానాయనా అంటాం. నువ్వు చంపకుండా వదిలేసినా కానీ రేపొద్దున్న ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారు. ఎందుకని? ఒకటి గుర్తుపెట్టుకో, లోపల చనిపోనటువంటిది ఒకటి ఉంది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దేనికోసం జన్మ తీసుకున్నాడు? ధర్మ సంస్థాపనం కోసం జన్మ తీసుకున్నాడు.
ఇక్కడ ధర్మ సంస్థాపనం చేసేటటువంటి విషయంలో తను స్వయంగా ఎక్కడా కూడా తన పాత్ర ఏమీ లేదు. కేవలం సూచనలు సలహాలు ఇవ్వడం తప్ప పాండవులకి ఎటువంటి పాత్ర పోషించట్లేదు కదా. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటి? అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అని అంటున్నాడు. ఒకవేళ అర్జునుడు కనుక యుద్ధం చెయ్యకపోతే జరిగేటటువంటి నష్టం ఏంటంటే తన అవతారానికి అర్థమే లేదు. ఎందుకని? కౌరవులు గెలుస్తారు. కౌరవులు గెలిచినందువల్ల జరిగేటటువంటి నష్టం ఏంటి? అధర్మం ప్రబలుతుంది, ధర్మం నశిస్తుంది. కానీ ధర్మాన్ని రక్షించడం కోసం అవతారం తీసుకున్నటువంటి వాడు అర్జునుడి చేత యుద్ధం చేయించి తీరాల్సిందే, వేరే మార్గం లేదు శ్రీకృష్ణుడికి. కాబట్టి ఇక్కడి నుంచి చెప్పేటటువంటివన్నీ కూడా ఏంటంటే ఏదో ఒక లాజిక్ చెప్తాడు, ఇట్లా 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 కాబట్టి యుద్ధం చేయి. మళ్ళీ ఇంకో కొత్త లాజిక్ చెప్తాడు, ఇదంతా ఇది కాబట్టి, అదంతా అది కాబట్టి, ఇదంతా ఇది కాబట్టి కాబట్టి యుద్ధం చేయి. మొత్తానికి తిప్పి తిప్పి ఎక్కడికి తీసుకొస్తుంటాడు? యుద్ధం చేయి. యుద్ధం చేయకపోతే ధర్మము నిలబడదు అక్కడ. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? అందరూ నాశనం కానటువంటిది ఒకటి ఉంది, నాశనం అయిపోయేటటువంటిది పైన ఉండేటటువంటి శరీరాలే, అవి ఎలాగో నాశనం అవుతాయి. కాబట్టి దీంట్లో పోయిందే ఉంది, యుద్ధం చేయి, నీ ధర్మాన్ని నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని చెప్పి తర్వాత ఏమంటున్నాడు చూడండి. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. యహ ఏనం హంతారం వేత్తి, ఎవరైతే దీనిని హంతారం, ఎవరైతే దీన్ని హంతకుడు అంటే చంపేవాడు అనేటువంటిది వేత్తి తెలుసుకున్నాడో, యహచ ఏనం అంటే ఈ శరీరం హతం మన్యతే, ఈ శరీరం చనిపోయేటటువంటిది అని తెలుసుకున్నాడో, తౌహ ఉభౌ నవిజానీత, వాళ్ళిద్దరికీ కూడా అసలు విషయం ఇంకా అర్థం కాలేదు అనేటువంటిది వాస్తవం. అయం నహంతి నహన్యతే, దాన్ని ఎవరు చంపలేరు, అది చనిపోదు, దాన్ని ఎవరు చంపలేరు. కొంతమంది ఏమనుకుంటారంటే మామూలుగా ఈ మనకి కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి మన జీవితంలో. ఏంటంటే ఎట్లాంటి పదాలు వాడతారంటే శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయిందండి అంటారు. ఎప్పుడు? చనిపోయినప్పుడు శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయిందండి అంటారు. ఆత్మలు కనిపిస్తాయండి అంటారు. కుక్కలకి ఆత్మలు కనిపిస్తాయి, ఇట్లాంటివి మనం వాడుక భాషలో ఉపయోగిస్తుంటాం. కుక్కలకి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయండి, ప్రేతాత్మలు, భూతాత్మలు, ఇట్లాంటి పదాలు విపరీతంగా వాడేస్తూ ఉంటాం మనం. అక్కడ మనకేంటంటే ఆత్మ అంటే అదేదో ఉంది, దానికి చావు ఉంది, అదేదో చచ్చిపోతుంది, చచ్చిపోయి ఎక్కడికో వెళ్తుంది, ఇట్లాంటివన్నీ మనం. ఎవరు స్వామి తేజోమయానంద్ గారు ఒక జోక్ చెప్పారు ఒకసారి. ఎవరో ఒక స్వామీజీ ఒక ఊర్లో వెళ్తున్నాడట. వెళ్తుంటే చీకటి పడిపోయింది ఆ రోజు రాత్రి. చీకటి పడిపోతే ఆ ఊర్లో వాళ్ళందరూ ఆ రోజు రాత్రి అక్కడ రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు. నడిచి నడిచి అలసిపోయాడు, రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు. అనుకొని ఆ ఊర్లో వాళ్ళని అడిగాడట, అయ్యా నేను ఈ ఊర్లో రాత్రికి ఉంటాను, ఎక్కడన్నా ఎవరింట్లో అన్నా నాకు కాస్త వసతి కల్పించండి అని. ఎవ్వరూ ఒప్పుకోలేదట, ఎవ్వరూ ఒప్పుకోలే, ఎవరింట్లో ఉంచుకోవడానికి కూడా అతన్ని ఒప్పుకోలేదట. అయ్యో ఏం చేయాలి, ఇప్పుడు రాత్రి చీకట్లో నడవాలా, ఎక్కడికి దాకా వెళ్ళాలి, తర్వాత ఊరు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇంట్లో బాధపడుతున్నాడు. ఇంతలో ఒక కుర్రాడు వచ్చాడంట. ఒక కుర్రాడు వచ్చి చెప్పాడంట, సారు మీకు పని చేయండి, ఇక్కడ ఒక పాడుపడిపోయిన బిల్డింగ్ ఉంది, అది ఎప్పటి నుంచో పాడుపడిపోయింది అంతా, దాంట్లోకి మా ఊరోళ్ళు ఎవరు వెళ్ళరు, అంత లోపల దెయ్యాలు భూతాలు ప్రేతాలు అన్నీ తిరుగుతూ ఉంటాయని నమ్మకం మా వాళ్ళకి, అందుకని దాని జోలికి ఎవ్వరు పోరు,
ఎప్పటి నుంచో ఇట్స్ ఎ హాంటెడ్ హౌస్, అది మీరు కావాలంటే అక్కడ ఉండొచ్చండి అన్నాడంట. అంటే బూత్ బంగ్లా. ఈయన ఓన్లీ ఎక్కడైతే ఏముందిలే అని చెప్పి వెళ్ళి పడుకున్నాడు అక్కడ రాత్రి. ఈ విషయం ఈ కుర్రాడు వెళ్ళి ఊళ్ళో అందరికీ చెప్పాడనమాట. ఇవి నేను ఒకడిని రాత్రి ఏం చేశాను తెలుసా, ఆ ఇంట్లోకి పంపించాను, అదో పెద్ద జోక్ లాగా. ఇప్పుడు ఊళ్ళో అందరికీ పొద్దున్నే ఏంటంటే క్యూరియాసిటీ, పొద్దున్నే లేచి ఈడున్నాడా బతికాడా చచ్చాడా అందరూ వచ్చారు. ఈయన పొద్దున్నే లేచి అతను ఆ వ్యక్తి అటు బావిలో నీళ్లు తోడుకుని స్నానం చేస్తున్నాడు. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. వీళ్ళు అడిగారు, ఎరా రాత్రి ఇక్కడే ఉన్నాను? ఇక్కడే ఉన్నాను. అదేంటి రాత్రి ఏం భూతాలు దెయ్యాలు ఆత్మలు ఏం రాలేదా? వచ్చాయా? మరి ఏం చేసావు? ఏం చేస్తాను, గుడి కడుతున్నాను, సందాయం అన్నాను, దెబ్బకి పారిపోయినాయన్ని. సందాయం అంటే పారిపోతారు అందరూ, అట్లాగే అవి కూడా పారిపోయాయి అంతే. కాబట్టి ఇట్లాంటివి అనమాట. ఆత్మలు అనగానే అవేవో చందమామ కథల్లో మనం చిన్న బేతాళుడు మళ్ళా చెట్టు మీద ఉన్నటువంటి శవాన్ని భుజం మీద వేసుకుని మళ్ళా నడవటం కత్తి పట్టుకుని మొదలుపెట్టాడు, ఇవన్నీ చదువుంటాం మనం, ఆ బొమ్మలు అవన్నీ చూసుంటాం. ఆత్మ అనగానే అదేదో శరీరంలోంచి బయటకు వచ్చేటటువంటి ఒక రకమైనటువంటి వస్తువనో ఏదో అట్లా మనం భావిస్తాం. ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుందండి, ఆత్మ కొన్నాళ్ళు అక్కడే చనిపోయినటువంటి ఇంట్లో కూడా అక్కడే ఉంటుంది, వేరే శరీరంలోకి ఇది వెళ్తుంది, ఇట్లాంటివన్నీ భావనలు మనకి చాలా ఉన్నాయి. ఇదంతా ఏంటంటే లౌకికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి పరిభాషలో మనం ఉపయోగించేటటువంటి ఆత్మ అనే పదానికి యొక్క అర్థం ఇది. వేదాంతంలో కనుక ఆత్మ అనే పదాన్ని కనుక తీసుకొని ఉంటే అందరిలో సమంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో, అందరిలో వ్యాపించినటువంటిది ఏదైతే ఉందో, అందరిలోనే కాదు అంతటా వ్యాపించినటువంటిది ఏదైతే ఉందో, ఏదైతే లేనటువంటి ప్రదేశమే లేదో, ఏదైతే లేనటువంటి ప్రాణే లేదో, అటువంటి సర్వవ్యాపకమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఆత్మ అని అన్నారు. నహంతి నహన్యతే, దాన్ని ఎవ్వడు నాశనం చేయలేడు, అది కాదు. నువ్వు నాశనం చేద్దామని ప్రయత్నం చేసినా కానీ అది కాదు. నేను భీష్ముడిని చంపేస్తానండి, ఏం కాదు, ఆయన ఆత్మ అలాగే ఉంటుంది. ఆయనలో ఉన్నటువంటి ఆత్మ, ఆయన ఆత్మ కాదు, ఆయనలో ఉన్నటువంటి ఆత్మ, దానికి చావు లేదు. నేను ద్రోణుణ్ణి చంపేస్తానండి, చంపే ఏం పర్వాలా, ఆయనలో ఉన్నటువంటి ఆత్మ, ఏ ఆత్మలో నుంచి అయితే ఆయన వచ్చాడో ఆ ఆత్మ అలాగే ఉంటుంది, దానికి ఏం కాదు, అన్డిస్టర్బ్డ్, దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్నమాట. కాబట్టి నాశనం లేనటువంటి దాన్ని పట్టుకొని నాశనం చేస్తాను అని అనటం ఏదైతే ఉందో అటువంటి వాడికి తెలివి లేనట్టు అర్థం. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తర్వాత 2 శ్లోకాల్లో కూడా దాన్ని ఇంకొంచెం క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. అయం కదాచిత్ న జాయతే న మ్రియతే వా. ఈ ఆత్మ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా కదాచిత్ అంటే ఇవాళ పుడుతుందండి, లేదు సార్ రేపు పుడుతుందా,
పోనీ ఇంకో 10 రోజులు ఆగి పుడుతుందా? కదాచిత్. ఎప్పటికీ కూడా అది న జాయతే. జా అంటే పుట్టుక. ఈ పదాన్ని బాగా, ఈ శబ్దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. జా అంటే సంస్కృతంలో దాని అర్థం ఏంటి? పుట్టుక. పద్మజ అర్థం ఏంటి? పద్మం నుంచి పుట్టినటువంటిది. వనజ వనంలో పుట్టినటువంటిది. పంకజ బురదలో పుట్టినటువంటిది. ఇక్కడ జా, ఆ జా శబ్దం ఎక్కడొచ్చినా కానీ దానికి పుట్టుక అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. ఇక్కడేమంటున్నారు? న జాయతే, దానికి పుట్టుక అనేటువంటిది లేదు. నమ్రియతే, అసలు పుట్టలేదే లేదు కాబట్టి దానికి చావు కూడా లేదు. పుడితే కదా చావు, అసలు పుట్టుకే లేదు కాబట్టి దానికి చావు కూడా లేదయ్యా. భూత్వా భూయ అభవితావా నా, ఒకప్పుడు ఉండటం ఒకప్పుడు లేకపోవటం అనేటువంటిది కూడా లేదు. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనటువంటి వాళ్ళు ఎవరు? మనందరం. ఇంతకుముందు లేవు, మధ్యలో వచ్చాం, తర్వాత మనం ఉండం. కాబట్టి ఆత్మ కూడా అంతేనండి. ఆత్మ కూడా ఒకప్పుడు పుడుతుంది, మధ్యలో కొన్నాళ్ళు కనిపిస్తుంది, తర్వాత ఉండకుండా పోతుంది. అట్లాంటి లక్షణాలు ఏమైనా ఉంటాయి ఆత్మకి? నో. దానికి పుట్టుక లేదు, చావు లేదు కాబట్టి మధ్యలో కొన్నాళ్ళు కనిపించడం, ఉండకుండా పోవటం, ఇట్లాంటి లక్షణాలు దానికి ఆపాదించటం అనేటువంటిది లేదు. ఇది ఎలాంటిదట? అజహ. మళ్ళా జ అనే పదం వాడారు చూడండి. అజహ అంటే పుట్టుకే లేదు, దీనికి పుట్టుక అనేటువంటిది లేదు. నిత్య, ఎల్లప్పుడూ ఉండేటటువంటిది. శాశ్వత, శాశ్వతంగా ఉండేటటువంటిది. పురాణ, పురాణ అంటే మామూలుగా మనం పురాణము అనే పదం దేనికి వాడతాం? పురాణాలండి, పురాణం. అక్కడ పురాణం చెప్తున్నారండి అంటాం. పురాణంలో ఏం చెప్తారు? పురాణాలు చెప్తారు. ఆ పురాణము అనే దాంట్లోంచి వచ్చిందే పౌరాణికము అంటాం మనం. పౌరాణికము పురాణంలోంచి వచ్చినటువంటి పదమే అది. పురాణ సంబంధమైన అని చెప్పడం కోసమని పౌరాణికము అనే, పౌరాణిక డ్రామాలు వేస్తారండి, పౌరాణిక నాటకాలు వేస్తారండి అంటారు. అంటే దాంట్లో ఎవరెవరు ఉంటారు పౌరాణికమైనటువంటి డ్రామాల్లో, నాటకాల్లో? ఆ పురాణాల్లో కనిపించేటటువంటి క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ చక్కగా పద్యాలు పాడుతూ ఉంటారు. అక్కడ బావా ఎప్పుడు వచ్చిదీవు సుకులే భ్రాతల్ సోదరుల్ చుట్టముల్ భుజశాలి వృకోదరుడు అగ్రజాజ్ఞకు చక్కగా నిలిచి, ఇవన్నీ పాడుకుంటూ ఉంటారు చక్కగా. రాత్రి 9కి మొదలు పెడితే పొద్దున్న 5 దాకా ఉంటాయి ఈ నాటకాలన్నీ. భలే ఉంటాయి. పౌరాణిక నాటకాలు అన్నారు, పురాణము. కాబట్టి ఎవరు? వ్యాసుల వారు 18 పురాణాలు రాశారు, 18 ఉపపురాణాలు రాశారు. భాగవత మహాపురాణము అని అన్నారు, భారతాన్ని పురాణము అని అన్నారు. ఇవన్నీ పురాణము. పురాణము అంటే వాస్తవంగా అర్థం ఏంటి చెప్పండి? మనం కూడా ఎవడన్నా ఏదైనా అబద్ధం చెప్తున్నాడు అనుకోండి, ఏమంటారని? ఏంట్రో ఈ పురాణం చెప్తున్నా. పురాణం అనే పదం అట్లాంటి వాటికి ఉపయోగిస్తాం మనం. ఎవడన్నా ఎంతకీ ఆపకుండా ఒకటేమని చెప్తున్నాడు అనుకోండి, ఆడు మొదలుపెట్టాడురా పురాణము. ఇటువంటి పురాణం అంటే మంచి పదం అది. పురాణము అంటే శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి అర్థం ఏంటంటే పురా అపి నవీనము. పురా అంటే పాతది, పురాతన భవనము అంటాం మనం. పురాతన భవనము అంటే ఏంటి? పాతది. పాతదే అయినప్పటికీ కూడా నవీనము. నవీనము అంటే ఏంటి? కొత్తగా ఉండేటటువంటిది. అది పాతదే అయినప్పటికీ అది కొత్తగా ఉంటుంది. పురాణాలన్నీ కూడా అంతేనండి. పురాణాలన్నీ పాతవే. ఎప్పుడు రాశారు వ్యాసుల వారు? ఎప్పుడు రాశారు ఆయన? ఎప్పుడు ద్వాపర యుగానికంటే ముందే రాసి ఉన్నాయని. అటువంటి పురాణాలన్నీ కూడా చాలా పాతవి. కానీ అవన్నీ కూడా మనం వింటూ ఉంటే, చదువుతూ ఉంటే, టీవీ సీరియల్స్ రూపంలో వస్తూ ఉంటే అవన్నీ ఎలా కనిపిస్తాయి మనకి? చాలా కొత్తగా, ఫ్రెష్గా, ఇప్పుడే మనకి తెలియనటువంటి కథలు ఎన్నో వస్తూ ఉంటాయి దాంట్లో. అందుకని పురాణము. ఈ ఆత్మ కూడా ఎలాంటిదట? పురాణము. అది పాతదే. వాస్తవంగా పురా అనే పదానికి అర్థం ఏంటంటే సృష్టి ప్రారంభము. ఈ సృష్టి యొక్క ప్రారంభాన్ని పురా అని అన్నారనమాట. కాబట్టి ఆత్మ ఎప్పటి నుంచి ఉంది? సృష్టి మొదలు నుంచి ఉంది. అంతకు ముందు కూడా ఉంది, మనకు తెలిసినంత వరకు సృష్టి మొదటి నుంచి ఉంది. ఎప్పటి వరకు ఉంటుంది ఇది? అయిపోయేదాకా ఉంటుంది. పురాపి నవీన్.
సనాతన, పురాతన, ఇటువంటి పదాలన్నీ వాడారు. తర్వాత ఏమన్నారు? పురాణ శరీరం హన్యమానే నహన్యతే. శరీరం చనిపోయినప్పటికీ కూడా దానికి మాత్రం చావు అనేటువంటిది లేదు. కాబట్టి ఇప్పుడు ఒకసారి మన వైపు మనం తిరిగి చూసుకుందాం. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా, ఈ చావుకి సంబంధించినటువంటిదంతా కూడా ఎవరెవరికి చెప్తున్నారు? అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఇదంతా ఏంటంటే శరీరము చనిపోవటము, చనిపోయినప్పటికీ కూడా శాశ్వతత్వము. ఇప్పుడు చెప్పండి, మనందరం కూడా శాశ్వతమైనటువంటి వాళ్ళమా, చనిపోయేటటువంటి వాళ్ళమా? ఈ లాజిక్ అర్థమైన తర్వాత మనందరం శాశ్వతమే. మనందరం శాశ్వతమే అంటే బాధపడే వాళ్ళు ఎవరో తెలుసా? మన ఇంట్లో వాళ్ళే. ఎంతకాలం రా ఈ దరిద్రం, వదలవా నువ్వు, పైగా శాశ్వతం అట. ఆఖరి పిల్లలు కూడా, నువ్వు శాశ్వతమా, నువ్వు పోవా, ఎంతకాలం ఎంతకాలం నీ సేవ చేయాలరా నేను, పోరా బాబు తొందరగా. అది ఏది సేవ చేయాల్సి వచ్చినప్పుడు వచ్చేటటువంటి కష్టాలు. కొంతమందికి వాళ్ళ ఆస్తుల మీద దృష్టి ఉంటుంది. వీడు ఎప్పుడు పోతాడా, ఎప్పుడు ఆస్తులు మనం అవుతాయా అని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. శాశ్వతం అంటే ఒప్పుకోరండి వాళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే ప్రతి మనిషి శాశ్వతంగా ఉండాలని కోరుకుంటాడు. ప్రతి మనిషికి ఉండేటటువంటి ఒక లక్షణం ఉంటుంది చూడండి, లోపల ఎక్కడో ఒక చోట. అందరూ చనిపోతున్నప్పటికీ కూడా నేను బతికుంటే బాగుండు, అవునా కదా? ఆడు పోతే పోయాడండి, నేను బతికుండాలి. ప్రతి మనిషి కోరుకునేది అదే, నేను బతికుండాలి. అరే వాడెట్లా పోయాడో నువ్వు అట్లాగే పోతావు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, పోనటువంటిది ఒకటి ఉంది. ఆ పోనటువంటిది నేను అన్న సంగతి నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే శాశ్వతము అశాశ్వతము అనేటువంటి రెండు పదాలను తీసుకొని ఆ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి ఒకే ఒక తేడా ఏంటది? ఈ రెండు లక్షణాలు లేనటువంటిది అజం, పుట్టుకే లేనటువంటిది, అవినాశం, నాశనము లేనటువంటిది ఏదైతే ఉందో ఆ ఆత్మని ఎవరు చంపలేరు. అది చచ్చేది కాదు. అది ఎప్పుడు శాశ్వతంగా పురాణంగా ఎప్పటికీ ఉండేటటువంటిది. అందుకనే దీన్ని ఏమంటారంటే సత్యము అంటారండి. శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి అర్థం ఏంటంటే సత్యము అనేటువంటి పదానికి త్రికాలాబాధిత వస్తువు, ఇది సత్తు అంటారు ఆయన. త్రికాలాబాధిత వస్తువు, మూడు కాలాలలో ఉండేటటువంటిది. మూడు కాలాలు అంటే ఏంటి? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏవైతే ఉన్నాయో మూడు కాలాలలో కూడా ఉండేటటువంటిది ఏదైతే ఉందో అది సత్యము. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మూడు కాలాల్లో ఉండేటటువంటిది ఏదన్నా ఉందా? ఏదన్నా ఉందా? పోనీ మూడు కాలాల్లో ఉండేటటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడూ లేడు, ఏదీ లేదు. కానీ దేనిలో నుంచి అయితే ఈ మూడు కాలాలు పుట్టాయో అది ఆత్మ. అది మూడు కాలాలకి అతీతమైనటువంటిది, అది శాశ్వతమైనటువంటిది. ఈ మూడు కాలాలు దాని నుంచి పుట్టాయి. కాలానికి అతీతమైనటువంటి దాంట్లోంచి కాలం అనేటువంటిది పుట్టింది. నాశనము లేనటువంటి దాంట్లోంచి నాశనం అయ్యేటటువంటి వస్తువులన్నీ వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని, ఆ రహస్యాన్ని మన ముందు ఉంచడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. రేపు ఇట్లాంటివే ఒకటి రెండు శ్లోకాలు చెప్పిన తర్వాత ఇందాక చెప్పుకున్నామే, మాటి మాటికి ఎక్కడికి తీసుకొస్తుంటాడు టాపిక్ని? యుద్ధం చేయి.